అసలు నువ్వెవడవు అసలు మాట్లాడడానికి? బజారు స్త్రీలని మాట్లాడడానికి నీకే హక్కు ఉందని మాట్లాడుతున్నాను నేను. వాళ్ళు స్త్రీలు కాదా? వాళ్ళది ప్రాణం కాదా? ఆడవాళ్ళు నైటీలు వేసుకున్నారు అంటే నేను ఒక్కటే చెప్తానండి, అందంగా కనబడడం అనేది మనకున్న ఒక వరం. ఒక వరం. ఆ వరాన్ని పక్కన పెట్టి ఏదో ఒక గోతా వేసుకున్నట్టో లేకపోతే ఇంకొకటి వేసుకున్నట్టో చూపర్లకు ఎప్పుడూ కూడా మన మీద ఒక గౌరవం కలగాలి. నువ్వు బట్టలో తీసుకుని ఎదుటి కళ్ళు మూసుకోమంటే ఎంతవరకు సమంజసం చెప్పండి? అలాగే ఉంటది. అందులో ఉన్నటువంటి వ్యక్తిత్వం బయటకు వచ్చేస్తుంది. వాడిని విమర్శించి వీడిని తిట్టుకుని వాడు రాలేదు వీడు రాలేదు అలా నువ్వు ఎదురువాడి మాట్లాడేటప్పుడు నిన్ను క్వశ్చన్ చేసుకుని ఒసే ఆర్దానా అని పిలవండి. ఈ ఆర్దైనా ఒకటే. యుగాలు మారినా ఆర్దాని చరిత్ర మారలేదు. తన గొప్పతనం కోసం పెళ్లాన్ని అడవికి పంపినవాడు ఒకడు, తన వ్యసనం కోసం పెళ్లాన్ని జోదం ఆడినవాడు ఒకడు, తన మాట నిలబెట్టుకోవడం కోసం పెళ్లాన్ని అమ్మేసినవాడు ఒకడు. బజారు స్త్రీలని మాట్లాడడానికి నీకే హక్కు ఉందని మాట్లాడుతున్నాను నేను. ఆడవాళ్ళు నైటీలు వేసుకున్నారు అని అంటే నువ్వు బట్టలోడు తీసుకుని ఎదుటాన్ని కళ్ళు మూసుకోమంటే ఎంతవరకు సమంజసం చెప్పండి? ఇది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకు